హైదరాబాద్ లో నిర్మాణంలో ఉన్న భవనం కుప్పకూలింది. 7 అంతస్తులతో కడుతున్న బిల్డింగ్ ఒక్కసారిగా నేలమట్టమైంది. ఈ ఘటనలో 2 మృతి చెందారు, పలువురికి గాయాలయ్యాయి. మాదాపూర్ సర్కిల్ పరిధిలోని అంజియా నగర్ నాలాను ఆనుకుని అతి తక్కువ స్థలంలో ఈ భవనం కడుతున్నారు. శిథిలాలు పడి పక్కనున్న నిర్మాణాలు సైతం పాక్షికంగా కూలిపోయాయి. పక్కనే ఉన్న వైట్ ఫీల్డ్ లో మరో అపార్ట్మెంట్ కూడా కూలిపోయింది. దాని పక్కనే ఉన్న హాస్టల్లో విద్యార్థులంతా భయంతో పరుగులు తీశారు. 7 అంతస్తుల భవనాన్ని కేవలం 50 గజాల స్థలంలో కడుతున్నాడు యజమాని. ఓనర్ దురాసే బిల్డింగ్ కూలడానికి కారణం. శిథిలాల కింద పలువురు చిక్కుకున్నట్లు అనుమానిస్తున్నారు. శిథిలాల నుంచి 2 మృతదేహాలు బయటకు తీశారు. ఘటనా స్థలంలో రెస్క్యూ టీం సహాయక చర్యలు చేపట్టారు. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. హైదరాబాద్ లో నిర్మాణంలో ఉన్న భవనం కుప్పకూలింది. 7 అంతస్తులతో కడుతున్న బిల్డింగ్ ఒక్కసారిగా నేలమట్టమైంది. ఈ ఘటనలో 2 మృతి చెందారు, పలువురికి గాయాలయ్యాయి. మాదాపూర్ సర్కిల్ పరిధిలోని అంజయ్య నగర్ లో నాలాను ఆనుకుని అతి తక్కువ స్థలంలో ఈ భవనం కడుతున్నారు. శిథిలాలు పడి పక్కనున్న నిర్మాణాలు సైతం పాక్షికంగా కూలిపోయాయి. పక్కనే ఉన్న వైట్ ఫీల్డ్ లో మరో అపార్ట్మెంట్ కూడా కూలిపోయింది. దాని పక్కనే ఉన్న హాస్టల్లో విద్యార్థులంతా భయంతో పరుగులు తీశారు. 7 అంతస్తుల భవనాన్ని కేవలం 50 గజాల స్థలంలో కడుతున్నాడు యజమాని. ఓనర్ దురాసే బిల్డింగ్ కూలడానికి కారణం. శిథిలాల కింద పలువురు చిక్కుకున్నట్లు అనుమానిస్తున్నారు. శిథిలాల నుంచి 2 మృతదేహాలు బయటకు తీశారు. ఘటనా స్థలంలో రెస్క్యూ టీం సహాయక చర్యలు చేపట్టారు. ఇదే అంశానికి సంబంధించి పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి సందీప్ అందిస్తారు. సందీప్, చెప్పండి. మాదాపూర్లో 50 గజాల్లో అక్రమంగా 7 అంతస్తుల భవన నిర్మాణం కూలిపోవడంతో ప్రస్తుతం ఇప్పటి వరకు 2 చనిపోయారు. అయితే ఇంకా శిథిలాల కింద ఎంతమంది ఉండొచ్చు, అక్కడ సహాయక చర్యలు ఏ విధంగా చేపడుతున్నారు, పూర్తి అప్డేట్స్ ఏంటి? దీనికి సంబంధించినటువంటి ఇప్పుడు మన ప్రాథమిక సమాచారం మేరకు బిల్డర్ అంటే సంబంధించినటువంటి యజమాని ఖాజాగా పోలీసులు అధికారులు గుర్తించారు. అలాగే సాదిక్ అనే బిల్డర్ దీనికి నిర్మాణం చేపట్టారు. అయితే ఇవాళ నిర్మాణం పూర్తయిపోయింది, కానీ లోపల ఇంటర్నల్ వర్క్ కొనసాగుతుంది. అంటే పెయింటింగ్ కావచ్చు, అలాగే టైల్స్ వర్క్ కొనసాగుతుంది. ఈ క్రమంలో ఇద్దరు మధ్యప్రదేశ్ చెందినటువంటి వ్యక్తులు అందులో టైల్స్ వర్క్ చేస్తున్నారు. వాళ్ళిద్దరు ఇప్పటికైతే వాళ్ళ మృతదేహాల్లో ఒకరిని గుర్తించారు, వాళ్ళని బయటకు తీశారు. ఇంకొక మృతదేహం రావాల్సి ఉంది. మరొక ఇద్దరు కూడా ఇంకొక ఫ్లోర్ లో వర్క్ చేస్తున్నారు. ఇట్లా ఫ్లోర్ కు అనేక మంది కూడా వర్క్ చేసినట్టు కూడా ప్రాథమికంగా తెలుస్తోంది. ఒక అంటే 7 అంతస్తుల భవనంలో అక్రమంగా నిర్మించి 50 గజాల్లో 7 అంతస్తులు నిర్మించడం ఒకటి అయితే, ఇదంతా కూడా కమర్షియల్ గా హాస్టల్ కు ఇవ్వాలనేటువంటిది నిర్ణయం చేసినట్టు మనకు ప్రాథమికంగా తెలుస్తుంది. మొత్తానికి అధికారులు ఇటు హైదరాబాద్ ఇప్పుడైతే హైదరాబాద్ లో అలాగే టీము ఈ వీళ్ళంతా కూడా ఫైర్ చేసి సిబ్బంది మొత్తం కూడా ఈ ఆపరేషన్ అయితే కొనసాగిస్తున్నారు. మరి సుమారు 2 గంటలు పట్టే అవకాశం ఉంది. మొత్తం శిథిలాల కింద ఎంతమంది ఉన్నారు, అసలు ఎంతమంది వర్క్ లోకి వచ్చారు అనేటువంటిది మనకు ప్రాథమికంగా తెలియాల్సి ఉండగా
నలుగురు వ్యక్తులు అయితే ఉన్నట్టు మనకు ప్రాథమికంగా తెలుస్తుంది. మరి నలుగురితోనే ఆగిపోయిందా, ఏడంతస్తుల వరకు కొనసాగుతుందా, అందులో మరి ఒకే ఫ్లోర్ లో నలుగురు వర్క్ చేయడము, మరి మిగతా ఫ్లోర్ లో కూడా వర్క్ కొనసాగుతుంది. టైల్స్ వర్క్ కావచ్చు, అలాగే లోపల ఇంటర్నల్ పెయింటింగ్ వర్క్ కావచ్చు. మరి ఇంకా ఎంతమంది ఉన్నారు అనేటువంటిది ఇప్పుడు మనకు పిల్లర్స్ ఉండగా టైల్స్ వర్క్ అలాగే ఎలక్ట్రికల్ వర్క్ అయితే కొనసాగుతుంది. హాస్టల్ నిర్మాణం కోసం హాస్టల్ కు అద్దెకు ఇవ్వడానికే ఈ అక్రమంగా 4 ఆనుకున్న ఏడంతస్తుల భవనాన్ని నిర్మించినట్టు ప్రాథమికంగా తెలుస్తోంది. మరి దీనికి ఎవరు అనుమతి ఇచ్చారనేటువంటిది మనకు మరి కాసేపట్లో స్పష్టం కాబోతుంది. మరి హైడ్రా అధికారులు కూడా ఉన్నతాధికారులు కూడా మరి కాసేపట్లో ఇక్కడికి రాబోతున్నారు. ఇక్కడికి హైడ్రాతో పాటు అలాగే ఈ స్థానిక రెస్క్యూ టీం అయితే ఆపరేషన్ కొనసాగుతూ ఉంది. విజయాల కింద నుంచి ఇంకా ఎవరున్నారని జాగ్రత్తగా అబ్జర్వ్ చేస్తూ ఒక వెలికి తీసే ప్రయత్నం. 10 అంతస్తుల భవనంలో సుమారు 10 అంతస్తుల భవనం పూర్తిగా కూడా ఒక పక్కనే ఉన్న భవనం ఈ ధాటికి అది సగం పాక్షికంగా ధ్వంసమైంది. పక్కన ఉన్నటువంటి కుటుంబ సభ్యులు అంటే వాళ్ళు ఎవరైతే ఫ్యామిలీకి నివాసం ఉంటున్నారో వాళ్ళు ఇప్పటికే అక్కడి నుంచి మొత్తం వదిలేసి కూడా ఉరుకుల పనుల వాళ్ళంతా కూడా సామాన్ సర్దుకొని వెళ్ళిపోయిన సిచ్యువేషన్ కనిపిస్తుంది. మొత్తానికి ఇప్పటికీ 2 మృతదేహాలు అయితే బయటకు వచ్చాయి. వాళ్ళు మధ్యప్రదేశ్ చెందినటువంటి టైల్స్ అలాగే పెయింట్ ఎలక్ట్రికల్ వర్క్ చేసేటువంటి వాళ్ళుగా ఇప్పటివరకు గుర్తించారు. మరి మరొక అరగంటలో ఒక క్లియర్ పిక్చర్ మనకు వచ్చేటువంటి అవకాశం ఉంది. కేవలం నలుగురే ఉన్నారా, ఇద్దరితోటే అయిపోయిందా, ఈ భవనం అనుమతి ఎలా వచ్చింది, ఎవరు అనుమతి ఇచ్చారు, ఇంకా మరి దీనికి సంబంధించిన పూర్తి వివరాలు మనకు మరి కాసేపట్లో తెలియబోతున్నాయి. ఉన్నతాధికారులు కూడా మరొక అరగంటలో ఇక్కడికి చేరుకోబోతున్నారు. దీనికి సంబంధించినటువంటి ఒక స్థానికంగా అయితే ఒక ఉద్విగ్న వాతావరణం అయితే కొనసాగుతుంది. శిథిలాల కింద ఒక శవాలు ఉండే అనేటువంటిది ఈ అనుమతి ఇచ్చినటువంటి అధికారులపైన ఏం చర్యలు తీసుకుంటారు, దాని వెనుక ఎవరున్నారు, అనుమతి ఇచ్చినటువంటి వ్యక్తులు ఎవరనేది మనకు ఇప్పుడు తేలాల్సి ఉంది. సతీష, ఎస్ సందీప్ చెప్పండి. అయితే దాని పక్కనే ఉన్న వైట్ ఫీల్డ్ లో కూడా మరో అపార్ట్మెంట్ కూలిపోయినట్లుగా తెలుస్తుంది. అంటే ప్రస్తుతం అటు చుట్టుపక్కల కూడా ఇళ్ల పరిస్థితి ఏ విధంగా ఉంది, అక్కడ ఉన్న స్థానికులు ఏమంటున్నారు, పూర్తి అప్డేట్స్ ఏంటి? రైట్, వాస్తవంగా ఈ ఏరియా గచ్చిబౌలి మాదాపూర్ ప్రాంతంలో ఉన్నటువంటి ఇంజనీర్ కాలనీ అనేటువంటి ప్రధానంగా సాఫ్ట్వేర్ ఇంజనీర్లతో పాటు ఐటీ ఎంప్లాయీస్ అనేక మంది కూడా ఇక్కడ ప్రధానంగా ఇక్కడే నివసిస్తుంటారు. అక్కడ ఈ భవనం కూలినటువంటి 7 అంతస్తుల భవనం పక్కనే ఒక హాస్టల్ ఉంది. ప్రైవేట్ వర్కింగ్ ఉమెన్స్ హాస్టల్ తో పాటు ఇటు మరొక హాస్టల్ కూడా ఉంది. ఆ హాస్టల్ ఈ శబ్దం దాటికి భవనం కూర్చున్నటువంటి సందర్భంలో ఒక్కసారిగా వాళ్ళంతా కూడా అసలు ఏం జరిగిందో తెలియనటువంటి సిచ్యువేషన్ లో వాళ్ళంతా ఉన్నారు. ఒక ఉద్రిక్త పరిస్థితికి వాళ్ళంతా కూడా వెళ్ళిపోయి హాస్టల్ నుంచి పరుగులు తీసి బయటకు వెళ్లారు. ఆహాకారాలు చేసినటువంటి సందర్భం కల్పించినట్టు మనకు స్థానికులు చెప్తున్నారు. అయితే భవనం కూలిపోవడము, పక్కన ఉన్నటువంటి మరో భవనం డ్యామేజ్ కావడము, అటు మరో పక్క ఉన్నటువంటి భవనం పైన కూడా ఈ శిథిలాలు పడడము, ఆ గ్లాస్ ఉన్నటువంటి అద్దాల మీద ఉన్నటువంటి ఆ భవనం కూడా శిథిలం కావడం, ఇలాంటి అంశాలు అయితే కీలకంగా ఆ శబ్దం దాటికి చుట్టుపక్కల ఉన్నటువంటి రేడియస్ సుమారు ఒక 2 కిలోమీటర్ల చుట్టూ రేడియస్ ఉన్నటువంటి ప్రజలంతా కూడా ఒక్కసారి అసలు ఏం జరిగిందో తెలియనటువంటి భయభ్రాంతులకు లోనయ్యారు. మొత్తానికైతే ఇద్దరు మధ్యప్రదేశ్ వాసులు అయితే ప్రస్తుతం వాళ్ళ మృతదేహాలను గుర్తించారు. మరొక ఇద్దరున్నట్టు మనకైతే విశ్వసనీయంగా తెలుస్తోంది. మరి వారిని గుర్తించేందుకైతే వీళ్ళు ఇంకా శిథిలాల కింద నుంచి తీసేటువంటి ప్రయత్నం అయితే చేస్తున్నారు. హైడ్రా మరి ఈ భవనం ఎందుకు గుర్తుకు రాలేనటువంటి విషయం పక్కన పెడితే మరి హైడ్రా ఇప్పుడు ఏం చర్యలు తీసుకోబోతోంది, ఇప్పుడు దీనికి సంబంధించి బిల్డర్ గా ఆదుకున్నాడు, అలాగే ఈ యజమానిగా కాజా వీళ్ళిద్దరు కూడా ఉన్నారు. వాళ్ళను అదుపులో తీసుకునే ప్రయత్నం అయితే పోలీసులు చేస్తున్నారు. ఇప్పటికే వారిని పూర్తి స్థాయిలో ఏమైనా జరగచ్చు, అందుకోసమే వాళ్ళని రహస్య ప్రాంతానికి తీసుకెళ్లి అసలు ఏం జరిగింది, ఎవరు అనుమతించారనే ప్రయత్నంలో పోలీసులు ఉన్నట్టు మనకైతే ప్రాథమికంగా అర్థమవుతోంది. పూర్తిగా ఒక ఫెయిల్యూర్ సిచ్యువేషన్. ఎందుకంటే 50 గజాల స్థలంలో 7 అంతస్తుల బిల్డింగ్ కట్టడము, ఆ బిల్డింగ్ నిర్మాణం కూడా పూర్తి అవడం అనేటువంటిది ఇప్పుడు ఒక ఆశ్చర్యకరంగా విషయము. 7 అంతస్తుల భవనం పూర్తయిన తర్వాత కూడా కూలిపోవడం అనేటువంటిది నాసిరకం పనుల అనుమతించింది ఎవరు అనేటువంటి మనకు తలెత్తుతున్నాయి. దీనిపైన మరి అధికారులు వివరణ ఇస్తారని మనకి ఇప్పుడు అత్యంత కీలకంగా ప్రశ్నార్థకంగా మారింది. ప్రతీష, ఎస్ సందీప్ చెప్పండి. అయితే ప్రస్తుతం ఈ కూలిపోయిన భవనం నుంచి ఇద్దరు మృతదేహాలను 5 DRF బృందాలు బయటకు తీసినట్లు తెలుస్తుంది. అయితే వాళ్ళు ప్రస్తుతం టైల్స్ పనిచేస్తున్న మధ్యప్రదేశ్ చెందిన వారిగా గుర్తించారు. అంటే వర్క్ చేసే క్రమంలోనే ఇలా బిల్డింగ్ కూలిపోవడం జరిగిందా, అయితే ఇంకా ఎవరైనా వర్క్ చేసే వాళ్ళు ఉండవచ్చా? సో అక్కడ ఉన్న స్థానికులు ఏం చెప్తున్నారు, అప్డేట్స్ ఏంటి? రైట్, డైజాస్టర్ రెస్పాన్సివ్ ఫోర్స్ తో పాటు ఇటు స్థానిక పోలీసులు స్థానిక సిబ్బంది కూడా అంటే ఎవరికి అంటే అక్కడ ఉన్నటువంటి అందుబాటులో ఉన్న ప్రతి ఒక్కరు కూడా ఇంకా ఎవరైనా శిథిలాల కింద మిగిలి ఉంటారా, ఎవరైనా ఉన్నారన్న కోణంలోనే ప్రతి ఒక్కరు కూడా స్థానిక ప్రజలు కూడా అత్యంత
కాపాడే ప్రయత్నంలో భాగంగా వర్క్ చేస్తూనే ఉన్నారు. శిథిలాల నుంచి తొలగించే ప్రయత్నం చేస్తున్నారు. డిజాస్టర్ రెస్పాన్స్ ఫోర్స్ డిఆర్ఎఫ్ తో పాటు స్థానిక పోలీసులు, ఫైర్ సిబ్బంది కూడా ఇంకా శిథిలాల నుంచి వెలికి తీసే ప్రయత్నం చేస్తారు. మొత్తానికి మధ్యప్రదేశ్ కు చెందినటువంటి ఇద్దరు వ్యక్తులైతే ప్రస్తుతం మృతి చెందారు, వారిని గుర్తించారు. మరి ఒకటే ఫ్లోర్ కాదు కదా, ఇది 7 అంతస్తుల భవనము. 7 అంతస్తులో ఒక్కొక్క అంతస్తులో ఒక్కొక్కరు వర్క్ చేస్తే సహజంగానే ఒక 15 నుంచి 20 మంది ఉండే అవకాశం ఖచ్చితంగా ఉంటుంది. మరి ఈ ఇద్దరు మాత్రమే వర్క్ చేస్తున్నారా, నలుగురని భావిస్తున్నప్పటికీ వీళ్ళిద్దరే ఉన్నా ఇంకా ఒక్కొక్క 10 మందికి పైగా ఉన్నారనే అనుమానాలు తలెత్తుతున్నాయి. ఇప్పుడు సంబంధించినటువంటి భవన యజమాని కాజా కావచ్చు, అలాగే ఈ బిల్డర్ ఎవరైతే ఉన్నారో సాదిక్, వాళ్ళు ఇప్పటివరకు అందుబాటులో లేరు. వాళ్ళు ఒకవేళ బయటకు వస్తేనే, వాళ్ళు పోలీసులకు చిక్కుతేనే, వాళ్ళకు సమాధానం ఇస్తేనే ఈ రోజు ఎంతమంది వర్క్ చేస్తున్నారో, వర్క్ లో ఎంతమంది ఉన్నారనే ఒక క్లియర్ పిక్చర్ రాబోతుంది. స్థానికులు మాత్రం గత కొద్ది రోజుల్లో ఇక్కడ వర్క్ కొనసాగుతూనే ఉంది, అనేక అడ్డంకులు ఉంటున్నాయి అనేటువంటి అంశాన్ని లేవనెత్తుతున్నారు. మరి ఈ భవనం అక్రమమే అనేది క్లియర్ కట్ గా అర్థమవుతుంది. ఎందుకంటే నాలా వద్దనే ఆనుకొని 50 గజాల స్థలంలో 7 అంతస్తుల భవనం కట్టడం అంటే ఆచమచి వేయడం కాదు. మరి హాస్టల్ నిర్మాణం కోసం హాస్టల్కు అనుమతి ఇచ్చేందుకు హాస్టల్లో ఇప్పటివరకు ప్రాథమికంగా నిర్ధారించారు. చూడాలి, అనుమతి ఇచ్చిన అధికారులు కావచ్చు, ఇంకా కూడా ఫైర్ సిబ్బంది కావచ్చు, రకరకాల ఫోర్స్ ఇక్కడికి చేరుకునేటువంటి ప్రయత్నం అయితే చేస్తున్నాయి. మరొక గంటలో మరి దీనికి సంబంధించిన సమాచారం అయితే రాబోతుంది. జిల్లాల కింద ఎంతమంది ఉన్నారనేటువంటి అంశము తెలియబోతుంది. రైట్ సందీప్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్.